వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతిలోని వెలగపూడిలో జరిగిన ప్రభుత్వ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో జరిగిన ఈ సభలో ఆయన 2029లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, రాసి పెట్టుకోండి, ఇది నేను గట్టిగా చెప్తున్న మాట అని వ్యాఖ్యానించారు. మనం చాలా కష్టాల మధ్య అధికారంలోకి వచ్చాం. 2014 నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నా ప్రయాణం మొదలైంది. 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసకర పాలనను మర్చిపోవద్దు. రౌడీ ముఖాల రాజ్యం, భయభ్రాంతుల్లో ఉన్న అధికారులు, ప్రజాస్వామ్యం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది అని గుర్తు చేశారు. జగన్ పాలనపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్, నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. విశాఖలో ఎదురైన పరిణామాల్ని మీరు చూశారు. అధికారాన్ని తమ ఇష్టానుసారంగా వినియోగించారు. కానీ ప్రజలు శక్తివంతమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం కోసం కూటమి కృషి చేస్తోంది అని అన్నారు. ప్రభుత్వాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టడంలో చంద్రబాబు అనుభవం కీలకంగా మారింది. పథకాల అమలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అన్నింటిలోనూ వేగంగా ముందుకు వెళ్తున్నాం. పెన్షన్లు పెంచాం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చాం అని వివరించారు. పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ, ఇది మొదటి అడుగు మాత్రమే, 2029లో కూడా కూటమే గెలుస్తుంది అని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు.